వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం. కాకినాడ పొట్ల బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన బొత్స. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ వెళ్తున్న షిప్పుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాడి. సీజ్ చేయడం హర్షణీయమన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఈ షిప్లో 43,000 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందని ఆరోపణ. విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్లు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు శాంతికుమారి, నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళగిరిలోని ఏపీ ఐఐసిసి కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా సీఎస్లు భేటీ అయ్యారు. అధికారుల కమిటీ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ, తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరిగింది. విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్ల సంస్థ ఆస్తుల పంపకాలపై సీఎస్ల కమిటీ చర్చించినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ చర్చించినట్లుగా సమాచారం. 860 కోట్ల లేబర్ సెస్ ను ఏపీ, తెలంగాణ మధ్య విభజనకు నిర్ణయించారు. ఏపీకి అదనంగా చెల్లించిన ఎక్సైజ్ ట్యాక్స్ 81 కోట్ల విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ నిరోధం కోసం జాయింట్ కమిటీ ఇరు రాష్ట్రాల పోలీస్, ఎక్సైజ్ శాఖలతో ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నారు. 2-3 అంశాల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్ను నిర్ణయించారు. మిగిలిన అంశాలపై మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించారు. విభజన అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం ముగిసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టుల బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు చూస్తే గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. గతంలో ఆయన గబ్బర్ సింగ్ 1-2 చిత్రాల్లో నటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోమవారం విశాఖపట్నంలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని ప్రశ్నించారు. మంత్రి ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమాలు జరుగుతాయా అని పవన్ కళ్యాణ్ ను బొత్స నిలదీశారు. పోర్టు రెడ్డి గారికి ఉంటే ఏంటి, చౌదరి గారికి ఉంటే ఏంటి, మాకు ఏం సంబంధం అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని తాను శంకించడం లేదని స్పష్టం చేశారు. 2004లో తాను మంత్రి అయినప్పుడు తనకు ఎన్నో అధికారాలున్నాయని భ్రమపడ్డానని తెలిపారు. మొదట్లో మంత్రి పదవి వచ్చినప్పుడు ఆ అంటామని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరోక్షంగా బొత్స విమర్శించారు. కానీ వారు వీరు కూర్చొని మాట్లాడుకుని కష్టసుఖాలు తెలుసుకున్న అనంతరం అన్ని మర్చిపోతారని చెప్పారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఒక రాజకీయ పార్టీ నాయకురాల్లాగా మాట్లాడటం లేదని అన్నారు. ఆమెను మీరు గుర్తిస్తున్నారేమో కానీ తాము గుర్తించడం లేదని స్పష్టం చేశారు. తాను సైతం గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తానని సందర్భంగా బొత్స గుర్తు చేసుకున్నారు. పీసీసీ చీఫ్ గా పలు అంశాలపై మాట్లాడాలే కానీ వ్యక్తిగతంగా మాట్లాడకూడదంటూ వైఎస్ షర్మిల వ్యవహార శైలిని ఆయన నిశితంగా విమర్శించారు. పంచాయతీల కోసం రాజకీయాలు లేవనే విషయాన్ని వైఎస్ షర్మిల గ్రహించాలని అన్నారు. కూటమి నేతలు ఎన్నికలు ఇచ్చిన హామీలు బడ్జెట్లో కనబడటం లేదని అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం ట్రూ యాప్ ఛార్జీల పేరుతో పెంచడానికి రెడీ అవుతున్నారని విమర్శించారు. ఈ ట్రూ యాప్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఊళ్ళో బెల్ట్ షాపులకు ఆక్షన్ వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, ఈ విషయం అన్ని ప్రముఖ దినపత్రికలు వచ్చిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఊళ్ళో బెల్ట్ షాప్నకు ఆక్షన్ వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, ఈ విషయం అన్ని ప్రముఖ దినపత్రికల్లో వచ్చిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎక్కడ అమలవుతున్నాయని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నంకి టీసీఎస్ కంపెనీ రావటం మంచిదే, మరి మిగిలిన కంపెనీలు ఎప్పుడొస్తాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనే విషయాన్ని సైతం ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ
లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలి వెళ్తున్న షిప్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాడి చేసి సీజ్ చేయడం హర్షణీయమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాహసోపేతంగా షిప్ ను సీజ్ చేసిన పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న కెన్ స్టోర్ షిప్ లో తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ఈ షిప్ లో 43,000 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందని ఆరోపించారు. ప్రాణాలకి తెగించి అక్రమ బియ్యాన్ని అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, నన్ను పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. ఎన్నికల సమయంలో కూటమి నేతలు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం గౌరవ వేతనం 10,000 ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులకు బాసటగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో గుణదల మేరీమాత చర్చి వద్ద మోకాళ్లపై నిలబడి వారు నిరసన తెలిపారు. సంఘ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు అనుకూలంగా మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ వ్యవస్థ లేదని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉందో లేదో ఎన్నికల ముందు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థ కొనసాగించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. లంకా గోవిందరాజులు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. గత 5 నెలల నుంచి వాలంటీర్ సమస్య మీద అనేక పర్యాలు ప్రయత్నం మేము ఫైట్ చేస్తున్నప్పుడు కూడా మొన్న శాసనమండలిలో మా మంత్రివర్యులు అసలు ఈ వ్యవస్థలో వాలంటీర్లు లేరని చెప్పడం దురదృష్టకరంగా మేము భావించి అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వాళ్ళ మనసులు మారట్లేదని చెప్పి ఇక దేవస్థానమే మాకు దిక్కని చెప్పి దేవుడి వైపు మేము అడుగులేస్తూ జరుగుతుంది. ఈ రోజున మేరీమాత గుడి, విజయవాడలో ఉన్న మేరీమాత గుడి మీద మోకాళ్ళ దాంతో నడుచుకుంటూ వచ్చాం. ఏసయ్య మా యొక్క సమస్యలు పరిష్కరించు, అందరి సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం, అందరి మనసులు మారుస్తానని చెప్పావు కదా అని చెప్పేసి ఈ రోజున మా వాలంటీర్లు అందరూ కూడా ఏసయ్య మా నాయకులు మనసులు మార్చాలి,
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనసులు మారి మా ఉద్యోగ భద్రత ఎన్నికల హామీని అమలు చేసే విధంగా వాళ్ళు ఏ రకంగా ఎన్నికల్లో మాకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజున మోకాళ్ళతో మేము మేరీమాత గుడిని సందర్శించడం జరిగింది. ఈ రోజున ప్రార్థించడం జరిగింది. వాళ్ళ మనసులు మారి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా నాయకులకి తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా మీ మనసు మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము న్యాయస్థానానికి కూడా వెళ్ళి మా ఉద్యోగ భద్రతను కాపాడుకుంటామని చెప్పేసి మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి, మా జాబ్స్ మాకు ఇప్పించండి అని. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఈ పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో చూసుకుంటూ ఈ జాబ్స్ చాలా యూజ్ అవుతున్నాయి మాకు. అందుకనే మాకు ఈ జాబ్స్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఈ జాబ్స్ వల్ల మేము బయటకు వెళ్ళి చాలామంది చదువుకున్నా సరే జాబ్స్ బయటకు వెళ్ళి చేసుకోలేని పరిస్థితి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మేము ఆఫీస్కి వెళ్ళి, సచివాలయాలకు వెళ్ళి, ఎప్పుడంటే అప్పుడు మేము క్లస్టర్స్లో, బ్లాక్స్కి వెళ్ళి జనాలకు అందుబాటులో ఉంటూ మా వర్క్స్ మేము చేసుకుంటున్నాం. కాబట్టి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకు అన్యాయం చేయమన్నారు. సార్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అన్యాయం చేయమన్నారు. ఇంతమంది ఆడపిల్లలు మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. సో మేము ఏమిటంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వినతి చెప్పుకుంటున్నాం. కొంచెం మా పరిస్థితి మీరు అర్థం చేసుకుని మా జాబ్స్ మాకు ఇప్పించి అంతకుముందు ఇవ్వాల్సిన శాలరీస్ కూడా ఇప్పించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అమరావతి రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి 30,000 కోట్ల సహాయం రానుందని చెప్పారు. సంపూర్ణమైన రాజధాని 3 సంవత్సరాలలో పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం వల్ల పనులు రావడంతో పాటు ఆటో కార్మికులకు కిరాయి దొరుకుతుందని అన్నారు. సోమవారం కృష్ణలంక రాణిగారి తోటలో ఆటో స్టాండ్ జెండా దిమ్మను వారు ప్రారంభించారు. నిరంతరం మంచినీళ్ళకి ఇబ్బంది పడే ఏరియా. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ రోజున 2014-19లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతంలో 3 ట్యాంకులకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సరిపడా నిధులు కూడా సమీకరించుకోవడం జరిగింది. 2 ట్యాంకులు పూర్తయ్యాయి. 3వ ట్యాంకు వచ్చేపాటికి దానికి కాంట్రాక్టరు, టెండర్స్ అన్నీ అయిపోయి కాంట్రాక్టర్స్ కొంత వర్క్ మొదలుపెట్టిన తర్వాత 2019లో ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మంచినీళ్ళనో లేకపోతే పేదలకు అవసరమనో ఏమాత్రం చేస లేకుండా నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు గారు నిధులు ఇచ్చాడు కాబట్టి దాన్ని రద్దుపరిచారు. రద్దుపరిచిన వ్యక్తులు తర్వాతైనా 1 సంవత్సరానికో 2 సంవత్సరాల కన్నా మరలా నిధులు ఇచ్చి ఇక్కడ మంచినీళ్ళతో కట్టకట్టలాడుతున్న ప్రజల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో డబ్బులు ఇవ్వాల్సింది పోయి 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా 1 రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వంలో ఇమీడియట్గా దానికి కావాల్సిన నిధులన్నీ కూడా ఇచ్చి మరలా మేము ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కొండ ప్రాంత ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించడంలో, ప్రజల నమ్మకాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకోవడంలో నిఖార్సైన నాయకుడు, నిజమైన నాయకుడు, ప్రజల పక్షపాతి అని మరొకసారి మనందరికీ గుర్తు చేస్తూ శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, మన శాసనసభ్యులు ఈ రోజున ఈ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ శంకుస్థాపనకు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, దానికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో తీర్మానించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, పి హరినాథ్ రెడ్డిలతో కలిసి రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్ ఒప్పందాల రద్దుపై తాజాగా సిపిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారని రామకృష్ణ వెల్లడించారు. విద్యుత్ ఒప్పందాలతో పాటు వివిధ అంశాలపై అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పరిపాలనను చక్కదిద్దుతున్నామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆ లేఖలో మన్నం నాగేశ్వరరావు ప్రశ్నించారని పేర్కొన్నారు. ఈ లేఖపైన ప్రభుత్వం స్పందించాలని కోరారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ఇతర అంశాలను ఏమాత్రం టచ్ చేయకుండా కేవలం మాజీ సీఎం జగన్పై 1750 కోట్ల అవినీతి ఆరోపణలపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలని త్రోసిపుచ్చారు. రాబోయే 25 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలపైన 1,10,000 కోట్ల భారం పడబోతోంటే దానిని టచ్ చేయొద్దంటూ అని ఎవరైనా చెప్పారా అని యనమలను సూటిగా ప్రశ్నించారు. అంటే ఈ భారాన్ని ప్రజలు భరించేందుకు సిద్ధంగా ఉన్నారని మీరు భావిస్తున్నారా అని ఆయన నిలదీశారు. ఆ రాష్ట్రానికే అన్ని విధాలా లాభం జరుగుతోందన్నారు. దాదాపు 14,000 మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చాయని, భూములు ఇచ్చిన వారికి 30 ఏళ్ల పాటు ప్రయోజనాలు కల్పిస్తున్నారని, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల పన్నుల రూపంలో ఆదాయం వస్తోందని వివరించారు. ఎన్టీపీసీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం 1.99 పైసలకు కొనుగోలు చేసిందని, సైకీ నుంచి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 2.49 పైసలకు కుదుర్చుకుందని, ఒక యూనిట్ అదనంగా 50 పైసలు నిర్ధారించి 25 ఏళ్ల పాటు ప్రజలపై పెనుభారం మోపనున్నారని చెప్పారు. ప్రజలపై భారాలు పడుతుంటే దాని గురించి ఎవ్వరూ మాట్లాడవద్దనే తరహా ప్రభుత్వం ఉండటం తగదని, ఇంతకంటే అన్యాయం ఉండదన్నారు. కృష్ణపట్నం పోర్టును నవయుగం నుంచి తప్పించి బెదిరించి జగన్ హయాంలో అదానీకి అప్పగించారని గుర్తు చేశారు. అదానీ కోసం వేలాది ఎకరాల భూములు దారాదత్తం చేశారన్నారు. అందుకే జగన్కు ప్రతిపక్ష హోదా లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున విద్యుత్ ఒప్పందాలని రద్దు చేసుకునేందుకు గాను ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందులో 164 మంది అధికార కూటమి ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు. పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి పెద్దలు యనమల రామకృష్ణుడు గారు ఆయన ప్రభుత్వానికి మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. అదేమంటే ఈ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం కూడా టచ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన 1750 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ఏసీబీతో దర్యాప్తు చేయించాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అదే ప్రజల కోరికను కూడా చెప్తా ఉన్నాడు. అది చాలా ఆశ్చర్యం. అదొకటే. అదేమంటే విద్యుత్ ఒప్పందాల వంటి ఇతర అంశాలకు టచ్ చేయకుండా ప్రజా డిమాండ్ మేరకు జగన్ చేసిన 1750 కోట్ల రూపాయల అవినీతిపై ఏసీబీ విచారణకు ఆదేశించడం సముచితమని రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని పేపర్లో ఇదే వార్త. చాలా ఆశ్చర్యం. మరి ప్రజల డిమాండ్ ఆయనకి ఎట్లా తెలిసిందో తెలియదు. ప్రజలు కోరుకుంటారు ఖచ్చితంగా అవినీతి జరిగింది కాబట్టి దానిపైన విచారణ జరిపించాలి అని. అది ఎవరి మీదైనా జరిపించాల్సిందే, అది కోరుకుంటారు. కానీ రాబోయే 25 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన పడుతూ ఉంటే దాన్ని టచ్ చేయొద్దండి, మేమంతా కడతాము అని ఎవరైనా చెప్పారా అని నేను అడుగుతాను. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రజలపైన 1,10,000 కోట్ల రూపాయల భారం 25 ఏళ్ల పాటు వాళ్ళు భరించడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఏ ప్రజలు ఆయనకి అట్లా చెప్పారో నాకైతే అర్థమే కావడం లేదు. వాడు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం వల్ల ప్రజలపైన భారం పడింది. భవానీ దీక్షల విరమణ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే భవానీ భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయ అధికారులు, పోలీస్ అధికారులతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో భవానీ దీక్ష విరమణలకు చేయవలసిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి క్యూ లైన్లో రద్దీ, స్నానఘాట్ల వద్ద రద్దీ, ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యే విధంగా గిరి ప్రదక్షిణ సమయంలో భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేకంగా భవానీ దీక్ష విరమణ చేయడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సమాచార నిమిత్తం ఒక ప్రత్యేకమైన యాప్ను రూపొందించాలని సూచించారు.
విరమణ నిమిత్తం వచ్చే భక్తులకు ఒక యాప్లోని పూర్తి సమాచారం అందే విధంగా ఉండేలా యాప్ను రూపొందించాలని దేవస్థాన ఐటీ అధికారులకు సూచనలు చేశారు. దీని ద్వారా దీక్షా విరమణలకు వచ్చిన భక్తులకు సులభంగా సమాచారం తెలుసుకుని త్వరితగతిన వారి గమ్యస్థానాలకు చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గిరి ప్రదక్షిణ సమయంలో ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆదాని కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా దోషులేనని సిపిఎం నగర కార్యదర్శి ధోనిపూడి కాశీనాథ్ ఆరోపించారు. వీరికి ముడుపులు ముట్టినందువల్లనే ఆదానిని అరెస్టు చేయలేదన్నారు. విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపటాన్ని ఆపకపోతే గత ప్రభుత్వానికి పెట్టిన గతి పడుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ రాణిగారితోట సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ ఆందోళనకు సిపిఎం నగర కార్యదర్శి ధోనిపూడి కాశీనాథ్, తూర్పు జోన్ కన్వీనర్ పుప్పాల కృష్ణ సారథ్యం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారాలను మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారని, మరో 11,000 కోట్లకు పైగా భారాలను మోపేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఆదాని కుంభకోణంలో నరేంద్ర మోదీనే కాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా భాగస్వాములేనని వారు ఆరోపించారు. వారికి కోట్లాది రూపాయల ముడుపులు అందినందునే అదానీని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. తక్షణమే అదానీని అరెస్టు చేయాలని, ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేపడతామన్నారు. ప్రజలపై భారాలు మోపితే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వారు హెచ్చరించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో దాదాపుగా 17,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాల్ని రాష్ట్ర ప్రజల మీద మోపుతూ ఉంది. ఇప్పటికే 6,072 కోట్లు ప్రజల మీద భారాలు మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 11,000 నుండి 2,000 సబ్సిడీ ఇచ్చిందట. ఈఆర్సీ సబ్సిడీ ఇచ్చి 9,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడింది. ఇది జనవరి నుంచి, అది నవంబర్ నుంచి వెరసి 17,000 కోట్ల రూపాయలు ఈరోజు భారం మోపేదానికి సిద్ధపడతా ఉంది. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు మీరని. చంద్రబాబు నాయుడు గారినే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతూ ఉన్నారు, ఏం చెప్పారండి మీరని. ఆయన చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే, ప్రభుత్వం మాకు సంబంధం లేదు, ఇది ఈఆర్సీ అని చెప్పనని. ఈఆర్సీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రభుత్వానికి ఇది లేకుండా, ప్రభుత్వ అజమాయిషీ లేకుండా డైరెక్ట్గా ఈఆర్సీ పెంచేటువంటి దానికి అంత దమ్ముందా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం మేము. ఈఆర్సీకి అంత దమ్మే కనుక ఉంటే, ఈఆర్సీ బహిరంగ విచారణ చేయకుండా, అప్పీల్ తీసుకోకుండా, ప్రజల నుండి అర్జీలు సేకరించకుండా, అభిప్రాయ సేకరణ చేయకుండా డైరెక్ట్గా 9,000 కోట్ల రూపాయల భారం మోపేటువంటి దమ్ము, ధైర్యం ఈఆర్సీకి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పనేటువంటి అడుగుతున్నాం. గత 5 నెలల క్రితం ఒక పెద్ద నానుడి, ఒక నినాదం, బాదుడే బాదుడు పేరుతో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. జగన్ బాదుడే బాదుడు కార్యక్రమంతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, జనసేన కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయల భారాలు వేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల కాలంలోనే 17,000 కోట్ల రూపాయల భారాలని గత నెలలో 6,072 కోట్లు, నిన్న ఇచ్చినటువంటి ఈఆర్సీ ఇచ్చినటువంటి 9,412 కోట్లు వెరసి మొత్తం దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాలని ఈ 5 నెలల కాలంలోనే ప్రజల మీద వేసేదానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు ఈ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా వింటున్నారు మంత్రి. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ 48వ రోజుకు చేరుకుంది. వేకువజాము నుంచే వినతులను స్వీకరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లు తెలియజేశారు. అయితే గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయని,
ఏ సమస్య ఉన్నా అక్కడ ఫిర్యాదు చేస్తే సరిపోతుందని జగన్ ప్రభుత్వం తెలిపేది. దీంతో ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని కలిసి సమస్యలు విన్నవించే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైనా సమస్యలను నేరుగా తమ ఎమ్మెల్యేకు చెప్పుకుంటే త్వరగా పరిష్కారం అవడంతో పాటు తమ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని ఆశపడుతుంటారు. అయితే వైసీపీ ప్రభుత్వం సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ప్రజల సమస్యలు ఎమ్మెల్యేలకు తెలిసేవి కావు. కష్టాల్లో ఉన్న వారి కన్నీరును ఏపీ మంత్రి నారా లోకేష్ తుడుస్తున్నారు. సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ప్రజా దర్బార్ సాగుతోంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 48 ప్రజా దర్బారులు నిర్వహించారు. ఆంక్షలు విధించకుండా లోపలికి పంపించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను సావధానంగా వింటున్న యువనేత వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి అన్నారు. ఇదొక జాతీయ స్థాయి కుంభకోణమని ఆమె విమర్శించారు. పేదల పట్టుకొట్టి 48,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ప్రజల సొమ్ములు పందికొక్కులా తిని దోపిడీ చేస్తారన్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆమె అన్నారు. కింది నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని ఆమె పేర్కొన్నారు. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుపోయిందన్నారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ నియంత్రించాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. ప్రణాళిక లేని సంఘటనలను రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమని అన్నారు. పోలీస్ యంత్రాంగం సాంకేతిక సహకారం అందిపుచ్చుకోవాలని, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఆగటానికి గల కారణాలు తెలుసుకోవాలని అన్నారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ నందు ట్రాఫిక్ పోలీస్ విజయవాడ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంబాసిడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ను నియంత్రించాలన్నారు. స్మార్ట్ పోలీసింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలీసు యంత్రాంగం సాంకేతికత సహకారం అందిపుచ్చుకోవాలన్నారు. డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఎందుకు ఆగిందో పర్యవేక్షించాలన్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ మేనేజర్లు అస్త్రం యాప్ ద్వారా కార్యక్రమాల వివరాలు పొందుపరచాలన్నారు. విజయవాడ ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పటికప్పుడు ముందుంటారని చెప్పుకొచ్చారు. ప్రణాళిక లేని సంఘటనలు రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమన్నారు. 100 మీటర్లకు ఒక ట్రాఫిక్ అంబాసిడర్ను ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా ట్రాఫిక్ సిబ్బందిని అభినందించాలి. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఒక సైన్స్. ఈ సైన్స్లో ట్రాఫిక్ బాగా అయిందనేసి ఊరికే మనం చెప్తే కుదరదు. కొన్ని డాష్ బోర్డ్స్, అస్త్రంలో కొన్ని డాష్ బోర్డ్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్స్లో ఇప్పుడే మీరు చూశారు, డీసీపీ
గౌతమి గారు ఇప్పుడే మీకు చూపించారు. కంజెషన్ లెంత్ 111 కిలోమీటర్లు యావరేజ్, ఒక రోజుకి 111 కిలోమీటర్ల నుంచి నవంబర్ నెలలో 72 కిలోమీటర్లకు తగ్గించారు. వెరీ బిగ్ అచీవ్మెంట్, అది జోక్ కాదు. ఎందుకంటే నిన్న ఏసీపీ వెస్ట్ చెప్పారు, సార్ నిన్న చాలా బాగా చేసాం మేము, నిన్న కంజెషన్స్ లేవు సార్, చాలా బాగా చేసాం, ట్రాఫిక్ డ్యూటీ బాగా చేసాం. ఎందుకంటే మొన్న కొద్దిగా సండే రోజు కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది. సో నేను టెలికాన్ఫరెన్స్ అడిగాను, ట్రాఫిక్ ఎందుకు ఎక్కువ ఉందయా సండే రోజు, మీరు ముందే ప్రెడిక్ట్ చేసి ఉండాలి కదా. మీరు లాస్ట్ కార్తీక ఆదివారం, లాస్ట్ సండే కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉండబోతుందని మీరు అందరూ ప్రెడిక్ట్ చేసి రోడ్ల మీద కూర్చుంటే ఈరోజు కంజెషన్ అయ్యేది కాదు అని నేను నిన్న మార్నింగ్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఇంతకుముందు మీరు ఆల్రెడీ పీపీటీలో విన్నారు అంబాసిడర్స్ అంటే ఏంటి అండ్ మనం అస్త్రం అనేది యూజ్ చేస్తున్నామని. నౌ వీ వాంట్ యూ టు నో వాట్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్. సో నెక్స్ట్, మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో డీసీపీ ట్రాఫిక్ గారు ఈ వింగ్కి హెడ్ అండ్ మొత్తం 192 పోలీస్ పర్సనల్తో మన ట్రాఫిక్ వింగ్ అనేది మన ఎన్టీఆర్ పోలీస్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నారు. అండ్ మనకి విజయవాడ అంటేనే అందరూ ఫస్ట్ చెప్పే ప్రాబ్లం ట్రాఫిక్ అని చెప్తూ ఉంటారు. సో మన సిపి సార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆగస్ట్లో అంటే ఓన్లీ మాన్యువల్ ఇంటర్వెన్షన్తోనే ట్రాఫిక్ని స్ట్రీమ్లైన్ చేయడం అనేది చాలా కష్టమని చెప్పి టెక్నాలజీలో ఏమున్నాయి అని ఆలోచిస్తే మనకి ఒక ఏఐ టూల్ ద్వారా మనం ట్రాఫిక్ని రెగ్యులేషన్ కూడా చేయొచ్చు అన్నది తెలిసింది. రెడ్డి ఐపీఎస్, మా డీసీపీ ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు గారికి, నా సహచర ఏడీసీపీలకి, ఏసీపీలు, సిఐలు, అదేవిధంగా ఆహ్వానించబడిన వారు, ఆహుతులు, పత్రికా సోదరులు, మిత్రులు, మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క ట్రాఫిక్ అంబాసిడర్స్ సార్ ఏ పేరు సెలెక్ట్ చేసినా చాలా గొప్పగా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా సైబర్ సోల్జర్స్ అని చెప్పారు. సోల్జర్ అన్నవాడు నిస్వార్థంగా దేశాన్ని కాపాడుతూ మనం ఆ దేశంలో శాంతి భద్రతలతో నివసించే విధంగా కాపాడతాడు. అందుకనే సైబర్ సోల్జర్స్, అతనికి ఏ స్వార్థం ఉండదు, ప్రజల యొక్క సొమ్ము పోగొట్టుకోకుండా దాన్ని కాపాడే విధంగా అందరిని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విభజన అంశాలపై 2 తెలుగు రాష్ట్రాల సీఎస్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం. కాకినాడ పోర్టుల బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన బొత్స. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ వెళ్తున్న షిప్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాడి. సీజ్ చేయడం హర్షణీయమన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఈ షిప్లో 43,000 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందని ఆరోపణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.